మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ప్రార్థనలు చేసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతూ ఉంది. 4 రోజులుగా అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహానికి ప్రార్థనలు చేసింది ఒక కుటుంబం. ఈ నెల 13వ తారీఖున అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయింది శైలజ. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రార్థనలు చేశారు తల్లి మణి, సోదరి సునీత, సోదరుడు జయరాజ్. ఈ విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా ప్రార్థనలు చేస్తున్నారు అంటూ ఆ కుటుంబంపై చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చిన ఘటన మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అంత్యక్రియల గురించి కుటుంబం పట్టించుకోకపోవడంతో ఇరుగు పొరుగు వారు ప్రశ్నించిన వారిపైన ఎదురు తిరిగారు కుటుంబ సభ్యులు. శైలజ పునరుజ్జీవం చెందాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని తాము ప్రార్థనలు చేస్తున్నామని బదిలిచ్చారు. దీంతో ఇష్టం వచ్చినప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పడంతో ఈ పంచాయతీ పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించకపోతే డెడ్ బాడీని జీహెచ్ఎంసీకి అప్పగించాల్సి వస్తుందని బెదిరించడంతో ఈ కుటుంబం దిగొచ్చింది. పోలీసులు స్థానికుల ఒత్తిడితో శైలజ మృతదేహాన్ని ఎట్టకేలకు కైకలూరుకు తరలించారు కుటుంబ సభ్యులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ఏంటి కుటుంబం ఎంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉంది? యశ్వజిత్, ఇదేం కొత్త కాదు. అంటే గత కొంతకాలంగా కూడా వీళ్ళ కుటుంబం పూర్తిగా కూడా కాస్త విచిత్రంగా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. తాజాగా అంటే ఈ నెల 13వ తారీఖు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి 46 ఏళ్ల శైలజ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని నేరుగా కూడా ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి వారు నివాసం ఉంటున్న ఆ కుటుంబం నివాసం ఉంటున్న సాయిబరాజ్వాజ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాం, ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళు గత కొంతకాలంగా దాదాపు 18 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వీరి సొంతూరు ఏదైతే ఏలూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ కైకలూరులో ఉండదు అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి కూడా అటు వీళ్ళ తండ్రి యేసురత్నము ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడ ఉద్యోగ రీత్యా కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. అయితే గత కొంతకాలంగా కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. 10 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో అటు యేసురత్నం మరణించిన తర్వాత ఈ అపార్ట్మెంట్లో అటు భార్య యేసురత్నానికి సంబంధించినటువంటి భార్య సమంతకమణి, అదేవిధంగా సునీత, శైలజ, అదేవిధంగా జయరాజ్, ముగ్గురు పిల్లలు కూడా ఉంటున్నారు. అయితే ఈ ముగ్గురికి కూడా ఎవరికి పెళ్లి కాలేదన్నట్టు కూడా తెలుస్తుంది. ముగ్గురి పరిస్థితి అంటే కొంచెం మెంటల్ స్టెబిలిటీ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనము వారి అపార్ట్మెంట్లో ఉన్నాము. అయితే ఈ నెల అంటే గత కొంతకాలంగా కూడా ఆ చిన్న కుమార్తె శైలజ, 46 సంవత్సరాల శైలజను అయితే కాస్త అనారోగ్య పరిస్థితులతో తను ఆసుపత్రిలో చేరిన పరిస్థితి. అయితే ఈ నెల 13న అయితే అనారోగ్య కారణంగా అటు చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. అక్కడి నుంచి నేరుగా కూడా ఆసుపత్రి నుండి అటు పోస్ట్ మార్టం కానీ ఎటు తీసుకెళ్లకుండా అటు కుటుంబ సభ్యులు అటు తల్లి మణితో పాటు సోదరుడు జయరాజ్, అదేవిధంగా సోదరి సునీత వీళ్ళందరూ కూడా శైలజ మృతదేహాన్ని అయితే ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనము చూస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లో ఆ పైన 3వ ఫ్లోర్లో మనకు ఏదైతే ఆ చెట్లు అవన్నీ కనిపిస్తున్నటువంటి ఫ్లాట్లోనైతే శైలజకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఉండేవారు. అయితే అదే ఫ్లాట్లో ఇప్పుడు మనం లైవ్లో కనిపిస్తున్నటువంటి ఆ ఫ్లాట్లో 4 రోజులు, 1 కాదు 2 కాదు, ఏకంగా 4 రోజులు శైలజ మృతదేహాన్ని ఒక బాక్స్లో ఉంచుకొని లోపల ప్రార్థనలు చేస్తున్నట్లు కూడా పోలీసులకైతే అటు శైలజకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పారు. ప్రధానంగా తమ కూతురు అదేవిధంగా సోదరి అయినటువంటి శైలజ ఆత్మకి శాంతి చేకూర్చాలి, అదేవిధంగా ఈ 4 రోజుల్లో ఏదైనా ప్రార్థనలు చేస్తే పునర్జీవం ఏమన్నా దొరుకుతుందా అనే దానిపైన ఆ ఆశతో దాదాపు 4 రోజులు వాళ్ళు లోపలనే ఉంచుకున్నారు. అయితే స్థానికులు అదేవిధంగా ఇరుగు పొరుగు వారందరూ కూడా పదే అడగడంతో ఎందుకు 4 రోజులు అయినప్పటికీ కూడా అంత్యక్రియలు మీరు చేయట్లేదు, దుర్వాసన వస్తుందని చెప్పినా కూడా మా ఇష్టము, మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము అంత్యక్రియలు చేసుకుంటాము, మా కుమార్తెకు అడగడానికి మీరెవరు అని స్థానికులకు చెప్పడంతో ఈ వ్యవహారం కూకట్పల్లి పోలీసుల దాకా కూడా వెళ్ళింది. సో కూకట్పల్లి పోలీసులు కూడా ఈ దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళు కూడా వచ్చి అడిగితే మాకు ఇష్టం వచ్చినప్పుడు అంత్యక్రియలు చేసుకుంటామంటూ కూడా వాళ్ళు పోలీసులతో కూడా చెప్పారు. ఎందుకు అని అడిగితే మేము ప్రార్థనలు చేసుకోవాలి, ప్రార్థనల అనంతరం మేము మాకు ఇష్టం వచ్చినప్పుడు అంత్యక్రియలు చేసుకుంటాం, అంతే తప్ప మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ కూడా వాళ్ళు పోలీసులతో కూడా కాస్త డిఫరెంట్గా మాట్లాడినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం జోక్యం చేసుకొని తప్పకుండా మీరు వీలైనంత త్వరగా, ఎందుకంటే 4 రోజులు, 1 కాదు 2 కాదు, ఏకంగా 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా అంత్యక్రియలు పూర్తి అవ్వకపోవడంతో దుర్వాసన వస్తుంది. వీలైనంత తొందరగా మీ సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేయాలి, లేకపోతే మేమే చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ వారికి అప్పగించి వారి చేత అంత్యక్రియలు పూర్తి చేస్తామని
బెదిరించడంతో కూడా ఆ ఫ్యామిలీ దిగి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించింది కూడా చాలా వరకు కూడా వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, ఎవరితో కలవరు అన్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ వాచ్మెన్ ఉన్నారు. సో ఒకసారి వాచ్మెన్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో వాచ్మెన్ కూడా మనతో పాటే ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఏంటి వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారంటూ కూడా తెలుస్తోంది ఈ శైలజకు సంబంధించినటువంటి ఫ్యామిలీ. మీరు ఎప్పుడైనా గమనించారా వారు ఎప్పుడైనా అట్లా ప్రార్థనలు చేయడం అలా? మేము పైకి వెళ్ళమండి సార్, పైకి వెళ్ళడం కానీ అయితే ఒకటి నేను చెత్తకి వెళ్తాను, చెత్త తీసుకుంటాను. అప్పుడు కూడా డోర్ వేసి ఉంటుంది. ఆ డోర్ వేసినప్పుడు కూడా మేము కూడా పలకరించడం చెయ్యం. ఎందుకంటే ఆ మనుషులు ఎవరితోనూ మాట్లాడరు. ఎందుకు అంటే ఇప్పుడు వాడి లోపల మీతో అంటే ఎవరితో సరిగా మాట్లాడలేదంటే ఓకే, పోలీసులు వచ్చినప్పటికీ కూడా పోలీసులతో కూడా మా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం, మీరెందుకు మధ్యలో వస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఎప్పటి నుంచి ఎవరితో అయినా కూడా అలానే ఉంటారా? మీరు వాచ్మెన్ గా ఉన్నారు అపార్ట్మెంట్ పైకి వెళ్ళినప్పుడు మీతో కూడా అలానే మాట్లాడుతూ ఉంటారా? అందులో కూడా మా కాలేజ్ ప్రెసిడెంట్ గారు కూడా ఎంతో ఎదురుగా చెప్పినా సరే ఆలకించలేదు. ఆలకించకపోయినా సరే అయితే పోలీసులు వచ్చినప్పుడు పోలీసులు బాగా విధానంగా చెప్పారు, చాలా నచ్చ చెప్పారు, బాగా చెప్పారు. వాళ్ళ మాటలు ఆలకించి డోర్ తీసి నిన్న సాయంకాలం తీసుకెళ్లారండి. అంటే ఓకే, మీతో సరిగా మాట్లాడట్లేదు, అది ఇది స్థానికులతో మాట్లాడట్లేదు అంటే పర్వాలేదు. అపార్ట్మెంట్కి సంబంధించిన ఓనర్తో ఎలా మాట్లాడేవారు? ఆయన రెంట్కి వచ్చినప్పుడే కానీ ఎప్పుడైనా ఆయనతో సరిగా మాట్లాడేవారు? మాటలకు అట్లా మాకు తెలియదండి. నేను వచ్చి నెల అయింది సార్, అయితే నాకేమీ తెలీదు. అయినా సరే తెలియకపోయినా సరే ఆవిడ ఒకసారి నేను మాట్లాడితే ఆవిడ ఏముందంటే ఆవిడ ఎర్రగా చూసి మాట్లాడుకుంటూ పోయింది. ఇంకా మాట్లాడడం మాకు అవకాశం లేదు. అయితే నేను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడవలసిన పని నాకు లేదు. ఎందుకంటే అందరూ కూడా చెప్పారు, కింద వాళ్ళు చెప్పారు, పైన వాళ్ళు చెప్పారు మాట్లాడకూడదని. అయితే నేను వాళ్ళు సాయంకాలం రామదేవ్ హాస్పిటల్ నుంచి సాయంకాలం 5 గంటలకు తీసుకొచ్చారండి. టైం నా దగ్గర సెల్ ఉంది, ఆ సెల్లో కూడా చూసిన తర్వాత అది ట్రాలీ ఉంటుంది కదా, ఆ ట్రాలీ మీద తీసుకొచ్చారు. ఆ ట్రాలీ మీద తీసుకొచ్చిన తర్వాత తెల్లగొడ్డ వేసుకొని ఆ తర్వాత ఇంట్లో నుంచి దుప్పటి తీసుకొని పైకి ఒక చాకల మూటలాగా ఇంత మూటలాగా కట్టారు. మూట కట్టి లోపలే ఉంచుకొని లోపల చేసిన తర్వాత ఇంకా ఎవరు కూడా బయటికి రాలేదు. నేను వెళ్తున్నాను, చేస్తున్నాను, చెత్తకి వెళ్ళాలి కదా, మరి నా డ్యూటీ నేను చేసుకోవాలి. నేను చేసుకొని పైకి వెళ్తున్నాను, కిందకి వస్తున్నాను. అన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, చేయలేదు. సో అది చూస్తున్నాం కదా, వాచ్మెన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాచ్మెన్ కొత్తగా కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాడు. సో స్థానికులందరూ కూడా వాచ్మెన్కి కూడా చెప్పారు, వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళకూడదు, మీరు వెళ్ళినా కూడా వారు సరిగ్గా మాట్లాడారు, ఏదో ఒక గొడవకి దిగుతారు కాబట్టి మీరు వారితో ఎక్కువగా మాట్లాడడమే కానీ వారితో మాటలు పెట్టుకోవద్దంటూ కూడా చెప్పారు. సో ఫైనల్గా అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ ఫ్యామిలీ పూర్తిగా కూడా దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ అవివేకంతో మాత్రం ఈ రోజుల్లో కూడా ఇలా ప్రార్థనలు చేయడం ఏంటి, 4 రోజులు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అంటూ కూడా స్థానికులు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పోలీసుల సహకారంతో అటు శైలజ మృతదేహాన్ని అయితే సొంతూరు కైగులూరు తీసుకెళ్లి అక్కడ ఈ రోజు అంత్యక్రియలు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్.